95 న్యూస్ స్పీడ్ న్యూస్ కి స్వాగతం. ఎంసీహెచ్ఆర్డీలో పట్టణ ప్రగతి నిర్వహించిన వర్క్ షాప్ లో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ పట్టణీకరణలో తెలంగాణ దేశంలో రెండో స్థానంలో ఉందని అన్నారు. సీఎం కేసీఆర్ అరాచక కుటుంబ పాలనకు చరమగీతం పాడేందుకు ప్రజలంతా కంకణ బదులే ముందుకు రావాలని బీజేపీ నేత మాజీ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కోరారు. రంగారెడ్డి జిల్లా జిల్లాలగూడలోని చెల్లా లింగారెడ్డి ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన మహేశ్వరం నియోజకవర్గం మండలం స్థాయి బోధన పరికరణల ప్రదర్శనను మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. హైదరాబాద్ లోని ట్యాంకు బండపై ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 50 కొత్త సూపర్ లగ్జరీ బస్సులను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. రోడ్డుపై విచ్చలవిడిగా దాడులకు పాల్పడిన యువకులు విద్యార్థులను అదుపులోకి తీసుకుని వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి పంపడం జరుగుతుందని అన్నమయ్య జిల్లా మదనపల్లె 2 టౌన్ సీఏ మురళీకృష్ణ తెలిపారు. అనంతపురం జేఎన్టీయూ హాస్టల్లో దారుణం చోటు చేసుకుంది. అనంతపురం జేఎన్టీయూలో ఈసీఈ ద్వితీయ సంవత్సరం చదువుతున్న చాణక్య నందారెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. టీడీపీ నాయకులు ఎన్ని అడ్డంకులు కల్పించినా మార్చి నెలాఖరు కల్లా నిరుపేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చి ఆదుకుంటామని సీఎం వైఎస్ జగన్ ఇళ్ల పట్టాల విషయం చెప్పారని, కోర్టు అడ్డంకులు ఉన్నందున ప్రైవేటు స్థలాలైనా కొనుగోలు చేసిద్దామని హామీ ఇచ్చారని తెలిపారు. ఏలూరు జిల్లా లింగాపాలెం మండలం రంగాపురంలో ధాన్యం కొనుగోలు చేయడం లేదని రైతులు ఆందోళనకు దిగారు. సొసైటీ సిబ్బందిని లోపలే ఉంచి షటర్ వేశారు. చంద్రబాబు నాయుడికి దమ్ముంటే 175 స్థానాల్లో పోటీ చేయాలని అన్నారు మంత్రి కొట్టు సత్యనారాయణ. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఈ సవాలు స్వీకరించాలని ఆయన చెప్పారు. సంక్రాంతి పండుగని పురస్కరించుకుని మచిలీపట్నం పోలీస్ సబ్ డివిజన్ లో కోడి పందాలు, పేకాట వంటి జూదాలు నిర్వహించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ మాసూం బాషా హెచ్చరించారు. ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించొద్దని రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు సూచించారు. సమాజంలో అత్యంత కీలక పాత్ర పోషించే పోలీస్, ప్రెస్, పొలిటీషియన్లు శ్రద్ధ వహించాలని, ఆరోగ్యం బాగుంటేనే అన్ని సాధించుకోవచ్చని తెలిపారు. సిద్దిపేట 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణలో పోలీస్ ఆరోగ్య రక్ష కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రభుత్వ ఆస్తులను కార్పొరేట్ సంస్థలకు దారాదత్తం చేస్తున్న ప్రధాని మోదీని గద్దె దింపేందుకే సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ ఏర్పాటు చేశారని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని సమిష్టి కృషితో విజయవంతం చేయాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఉద్దేశించారు. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించిన మంత్రి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ద్వితీయ మహాసభల గోడపత్రికను ఎమ్మెల్యే అహ్మద్ బలాలు ఆవిష్కరించారు. టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు యోగానంద్, ప్రధాన కార్యదర్శి యారా నవీన్ నేతృత్వంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. టీడీపీ, జనసేన సైకో పార్టీలని పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు. దేశంలోనే అతిపెద్ద పొలిటికల్ సైకో చంద్రబాబు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు వీధి రౌడీలా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. భయానికి బ్రాండ్ అంబాసిడర్ గా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మారిపోయారని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యురాలు వంగలపూడి అనిత ఎద్దేవా చేశారు. పిరికితనానికి పాస్పోర్ట్ తీసుకుంటే వైఎస్ జగన్ అనిపిస్తోందన్నారు. విశాఖలో మిజోరాం గవర్నర్ హరిబాబు పర్యటించారు. క్షీరాబ్ది యోగా సెంటర్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు యోగా విన్యాసాలను తిలకించి వారిని అభినందించారు. ఏలూరు నగరంలోని జైన్ సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. 1 టౌన్ లోని జైన్ గుడి వద్ద నుండి ప్రారంభమైన ర్యాలీ గడియారం స్తంభం మీదుగా కలెక్టరేట్ వరకు నిర్వహించారు. ప్రతిపక్ష పార్టీల గొంతు నొక్కేందుకే రాష్ట్ర ప్రభుత్వం బ్రిటిష్ కాలం నాటి చట్టాన్ని జీవో నెంబర్ 1 గా ఉత్తర్వులు జారీ చేయడం అన్యాయమని గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ పేర్కొన్నారు. పోలీసుల ముసుగులో ఎర్రచందనం దొంగలను అక్రమ రవాణా స్మగ్లింగ్ కు పాల్పడుతున్న 2 మోస్ట్ వాంటెడ్ స్మగ్లర్లను చిత్తూరు టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.